జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నటువంటి ఎత్తులు పై ఎత్తులు ఎప్పటికప్పుడు టీడీపీ జనసేన వీళ్ళ ట్రాప్లో పడుతూనే ఉన్నాయి. స్టిల్ పడుతుంది అంటానికి కూడా నిదర్శనం రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మాట్లాడి రావడం. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత 15 సీట్లకి జనసేనను ఒప్పించారు, చాలా కష్టపడ్డారు ఒప్పించడానికి అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. లేదు 24 సీట్లకి ఫైనల్ అయిపోయిందని కొంతమంది చెప్తున్నారు. 54 సీట్లకి ఫైనల్ అయిందని కొంతమంది చెప్తున్నారు. దీంట్లో అసలు ఏది నిజం అంటారు? ఏం జరుగుతుందంటారు? అంటే ఇక్కడ కాంప్రమైజ్ కావాల్సిన టీడీపీ అనండి. ఓకే, అదే జనసేన నాయకుడు శని అష్టమశని నడుస్తున్నప్పుడు ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలుగుదేశం బలహీనమైపోయింది, మనమే వాళ్ళకి ఆధారము. చంద్రుడు హస్తంగతుడయ్యాడు ఎవరికి? పవన్ కళ్యాణ్కి. 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు, 40 సంవత్సరాల ప్రాయం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జగన్ నాటకం ముందు బేలాయి నీవే తప్ప ఇతపరం మెరుంగను అని గజేంద్ర మోక్షంలో గనక గజం మోరపైకెత్తి ప్రార్థించినట్లు పవన్ కళ్యాణ్కి దాసోహమైన పార్టీ ఏదన్నా ఉందంటే ఓన్లీ వన్ టీడీపీ. జనసేన రూల్ అవుట్ చేస్తుందండి. అంటే ఎందుకంటారు? ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? బలమైన పార్టీగా 45 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి ముందు అంటే 2 సార్లు పోటీ చేసి కూడా 2 చోట్ల పోటీ చేసి కూడా ఒక్క చోట కూడా గెలవలేనటువంటి పరిస్థితిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి దాసు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓటమికి కారకులు ఎవరు? చంద్రబాబు గారు అంటారా? 100%. గాజువాకలో కానీ భీమవరంలో కానీ మరి బలమైన ప్రత్యర్థి వ్యక్తులను పెట్టింది ఎవరండి? అదే 2014లో జనసేన సపోర్ట్ చేయకపోతే ఆ టైంలోనే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేవాడు కదా. అంటే ఆ కృతజ్ఞత టీడీపీకి ఉంది అంటారా? జనసేన గణనీయంగా ఆంధ్రప్రదేశ్లో తన ఓట్ షేర్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అది ఎంత కాదనుకున్నా యాజ్ ఎ సింగిల్ పార్టీ లార్జెస్ట్ పార్టీగా ఓట్ షేర్ పెంచుకుంటుంది. కానీ టీడీపీతో కలిసి వెళ్తే పరిస్థితి ఏంటంటారు? మళ్ళీ అంటే ఇక్కడ తన పతనాన్ని తాను కోరుకున్నట్టుగా ఉంది. ఇక్కడ భస్మాసురుడు తన చేతిని తన నెత్తిని పెట్టుకున్నట్టుగానే ఇప్పుడు నాకు ఒకటి అర్థం కావట్లేదు గురుగారు. సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారేమో పవన్ కళ్యాణ్కి దాసోహం అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఎదగాల్సిన అవకాశాలు ఉండి కూడా తన పతనాన్ని తానే కోరుకుంటున్నారు. ఇక్కడ సింపుల్ లాజిక్ అండి. పవన్ కళ్యాణ్ ఇస్ స్ట్రాంగ్ యాస్పిరెంట్ ఇన్ ఏపీ. కంపేర్ చేసుకుంటే చంద్రబాబు కంటే ఓట్ బ్యాంక్ షేర్ ఉన్నటువంటి వ్యక్తి అనుకోవచ్చు. ఓకే, పవన్ కళ్యాణ్ క్యాడర్ పవన్ కళ్యాణ్ చెబితే టీడీపీకి ఓటు వేస్తారు. డ్యామ్ షూర్ పక్క పడతాయి, సాలిడ్ ఓట్లు పడతాయి. నేను చెబుతున్నాను వేయండి అంటే వేసేటువంటి యువత ఇప్పటికీ రెడీగా ఉంది. ఓకే, కానీ ఈ మిలాఖత్తులో జనసేనకు కేటాయించేటువంటి ప్రధానమైన సీట్లలో టీడీపీ క్యాడర్ జనసేనకి ఓటేస్తుందన్న గ్యారంటీ పవన్ కళ్యాణ్కి ఉందా? లేకపోతే చంద్రబాబు నాయుడు మాట క్యాడర్ వింటారనే గ్యారంటీ మనకు ఉందా? అది మిలియన్ ఆఫ్ క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే 175 స్థానాల్లో అసలు తెలుగుదేశం పార్టీ గెలవని స్థానాలు అచ్చగా 40 ఉన్నాయి. ఇప్పటికి పెట్టినా కూడా గెలవనవి. ఇంకొక 15 స్థానాలు అత్యవసరతో బయటపడవచ్చు కూడా పోవచ్చు. అంటే ఒక 65 స్థానాలు టీడీపీ గెలవని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ముహూర్తం నుంచి ఇప్పుడు జనసేనకి ఇచ్చే ఆ 55 కూడా ఇవేనా అని అనుకుంటున్నాను. దానివల్ల ఉపయోగం ఉందంటే 55 ఇచ్చినా 65 ఇచ్చినా. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు కానీ ఆలోచన పరుడు కాదు. క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ఓకే, అంటే బుధుడు వక్రించినప్పుడు 2 వాళ్ళే కలుస్తారట. చూడండి, 2 అడుక్కు తినే వాళ్ళ మీద చర్చలు ఒక రకంగా వస్తాయి. గురూజీ బాగా ఆకలిగా ఉన్నాడు, అన్నం పెట్టామనుకోండి, మంచి అన్నం పెట్టారండి, మంచి పాన్ ఉంటే బాగుంటుంది అంటాడు. పాన్ ఇస్తాం. ఆ పాన్ ఇచ్చిన తర్వాత ఒక సిగరెట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, సిగరెట్ ఇస్తాం. ఇది అయిపోయిన తర్వాత మంచి బెడ్ ఉంటే బాగుంటుంది పోవడానికి,
దీంతో పాటు ఒక మగువు ఉంటే బాగుంటుందని. కోరికల తామర తంపర్లు కదండి. అంతే కదా. ఇక్కడ జనసేనకి లేటెస్ట్గా కొన్ని ఓట్స్ ఎన్రోల్ అయినాయి. యువత మొత్తం జనసేన వైపే ఉంటుంది. ఓకే, వాళ్ళు 175 స్థానాల్లో పోటీ చేసిన, అత్యవసరంగా 60 సీట్లు ఇచ్చిన, 15 సీట్లు ఇచ్చిన, గెలుపు ఓటములు డిసైడ్ చేసే స్థాయిలో ఉంది. అంటే లాస్ట్ ఎలక్షన్స్లో ఒక 60-70 స్థానాల్లో 10,000 ఓట్లు షేరింగ్తో ఉన్నటువంటి పార్టీస్ ఉన్నాయి. ఆ 10,000 ఓటుని మనం వాపుని బలుపుగా అనుకుంటే ఆ 10,000 ఓట్లతో ఏదన్నా వెలుపు అవకాశం ఉన్నదిగా. దానిగా ఉంటారు, గతంలో ఆ 10,000 ఓట్లు మాయపడితేనే టీడీపీ ఓడిపోయిందని అంటారు. అంటే ఇక్కడ అవసరాలకు ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు మనం. ఇక్కడ ఏంటంటే 40 స్థానాలు ఎప్పుడు గెలవదు. ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి గెలవదు. అందులో ఒక ఓలెక్స్ బ్యాచ్ ఒకటి ఉంది. ఎన్టీ రామారావు గారు దించడంలో సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి 10 సీట్లు ఇవ్వాల్సిందే. ఆయన చాలా మొహమాటస్తుడు. చంద్రబాబు గారు కొన్ని విషయాలు ఆయన కొన్ని కమిట్మెంట్లో ఉంటాడు. యాక్చువల్గా అతన్ని తక్కువ అంచనా వేయడానికి లేదండి. ఈసారి విజనరీ వ్యక్తి. ఇప్పుడు 65 స్థానాలు 50 స్థానాలు ఇచ్చారనుకోండి, ఇందులో సీఎం అభ్యర్థి ఎవరు అంటే గెలిచాక నిర్ణయించుకుంటారా? అంటే వీళ్ళు ఏ రకంగా వెళతారు? సీఎం అభ్యర్థి నేను ఇద్దరం కూర్చొని చర్చించుకుంటే ఫైనల్ చేస్తాను పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చెప్పారు కదా. ఫైనల్ ఎప్పుడు చెబుతారు? ఫైనల్ ఎలక్షన్ అయిన తర్వాత చెప్తారు. ఇప్పుడు ఫైనల్ అంటే చంద్రబాబు అంటే మీ ఇద్దరి యొక్క ఆలోచనకి కింద క్యాడర్ బలవ్వాలండి. చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ గెలిచిన తర్వాత బాబు గారు కాకుండా వేరే వాళ్ళు సీఎం అయితే ఊరుకుంటారా? పోనీ అసలు మామూలుగా లేదు. మెజారిటీ సీట్లు 65 సీట్లు 50 సీట్లు జనసేన గెలిచింది అనుకుందాం. సీఎం ఇస్తాడా? ఇవ్వరు కదా. టీడీపీలో ఉన్నటువంటి ఒక వర్గం బీసీకి ఓటిస్తున్న గ్యారెంటీ ఉందా? కాదుగా. 28% బీసీ ఓటింగ్ ఉంది. వాళ్ళు ఓటు పోలేదు ఎంత? ఓట్ షేరింగ్ ఎంత? జనసేన క్యాడర్ మొత్తం టీడీపీకి ఓటు ట్రాన్స్ఫర్ చేస్తే టీడీపీ ఓటు షేర్ మొత్తం జనసేన ట్రాన్స్ఫర్ అవుతున్న గ్యారెంటీ ఉంటుందా? లేదు కదా. అంటే మీరు ఇద్దరు కలిసి మొత్తం క్యాడర్లో మౌంట్ చేయని అవకాశం లేదు కదండి. ఉదాహరణ మంగళగిరిలో ఆర్కేని తీసేసి గంజి చిరంజీవికి ఇచ్చాడు. సో కొంతమంది వైసీపీకి ఆర్కే క్యాండిడేట్ కొంతమంది ఉంటారుగా, కొంత ఓటింగ్ ఉంటుందిగా. వాళ్ళు వెంటనే మారుతారా? ఎట్లా మారుతారు? అందరూ ఎంత ఓటు షేర్ మారుతుంది? లేదా వీళ్ళిద్దరూ భుజభుజాలు వాటేసుకొని అన్న ఎంత రాజకీయం నీకు సపోర్ట్ చేస్తానంటారు. జరుగుతుందా? కాబట్టి పబ్లిక్ అత్యంత వ్యూహాత్మకమైనటువంటి తెలివైనటువంటి ప్రక్రియకు వచ్చేసారు. పూర్వంలా లేరండి పబ్లిక్. వీళ్ళ రాజకీయాలకు మించినటువంటి రచ్చబండ రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి. సో నేను 170 నియోజకవర్గంలో తిరిగిన వాడిని కాబట్టి, ఒక సంవత్సరం నుంచి గ్రౌండ్లో ఉన్నాను కాబట్టి నేను చూసిందలా ఏంటంటే గణనీయంగా జనసేన ఓట్ బ్యాంకును పెంచుకుంటుంది. 100% అది. ఈ ఓట్ షేర్ అనేటువంటిది వైసీపీకి లాస్ అవుతుందా టీడీపీకి లాస్ అవుతుందా సెకండరీకి వచ్చినట్టయితే వైసీపీలో నుంచి కొంత పార్ట్ షేర్ పోతుంది. ఆ గతంలో 45,000 50,000తో గెలిచిన వాళ్ళు ఈసారి 20,000కి ఒడ్డున పడతారు. అంతేగా. లేదు కనీసం 1000 ఓట్లతో బయటపడతారు. అలా చూసినప్పుడు రూరల్ మొత్తం జగన్ గారు భుజాన్ని ఎత్తుకున్నాడు. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు, ఎక్కడైనా ఓసీ అని ఎక్కడ అన్నది గుర్తుపెట్టుకోండి. అంటే ఆయనకు కావాల్సింది ఎవరు? వారి సంక్షేమ పథకాల ద్వారా సుస్థిరమైనటువంటి ఓటు బ్యాంకును కాపాడటం కోసం ఆయన ఆహర్నిశలు శ్రమిస్తూనే ఉంటాడు. ఈసారి అభివృద్ధి వైపు వెళతాడు. ఎలా అభివృద్ధి అవుతుందో మనం వీడియోలో కూడా చెప్పున్నాం, గత వీడియోస్ చెప్పున్నాం. సో కాబట్టి ఇక్కడ ఆంధ్ర ఓటర్ ఆదరణ చూస్తారు. 2 సంవత్సరాల పాటు కరోనా సమయంలో ప్రభుత్వం ఆదుకుంది. ఒంటి మీద గుడ్డలు లేకుండా మాచికల కుట్లు కుట్టించుకొని బొత్తాలు లేకుండా జిప్పులు లేకుండా వెళ్ళినటువంటి విద్యార్థులందరూ ఈరోజు చక్కటి వస్త్రాలు చక్కటి ఆహార పోషణ వెళ్తున్నారు. ఒక గతంలో ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి పేపర్ తెచ్చుకోవడం కష్టమయ్యేది. అది వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తారు. సంక్షేమం కాదా అది? సామాన్యుడికి కావాల్సిన సంక్షేమం ఇదేగా గురించి మాట్లాడాలి. లేదు, అభివృద్ధి కావాలనుకున్నప్పుడు ఒక వ్యవస్థ కంపెనీ పెట్టినప్పుడు ఆ కంపెనీకి 100 ఎకరాల పొలం ఇచ్చి 99 లీజుకి ఇచ్చి
అన్ని సబ్సిడీలు ఇచ్చి 30% మా విద్యార్థులకు ఉపాధి కల్పించమని అంటే అందుకు ఇష్టపడినటువంటి అభివృద్ధి అవసరమా? ఆ 100 ఎకరాలు వ్యవసాయ రంగాన్ని పెడితే ఫలితాలు రావా? 100% వస్తాయి కదా. దానివల్ల లేదు. యువత కూడా బాగుపడుతుంది. అభివృద్ధి మంత్రాన్ని ఎజెండాగా పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడుని వాలంటీర్ 33,000 ఎకరాల పొలం ఇచ్చిన వాడిని అమరావతిలో ఎందుకు ఓడించారు? నమ్మి ఇచ్చారు కదా, మరి ఆ నమ్మకాన్ని ఎందుకు ఆయన కోల్పోయారంటే రాష్ట్రంలో పార్టీ పోతే పోయింది, కనీసం అక్కడ గెలవాలి కదా. గెలవాలిగా. అంతేగా. కాబట్టి ఇక్కడ కొత్త మేకప్ వేసుకొచ్చి కొత్త చెరగట్టంత మాత్రాన అక్కడ లింగం మారదు, అంగం ఒకటే. కాబట్టి జనసేన గనక ఇండిపెండెంట్గా గెలవగలిగితే 30-35 సీట్స్ వస్తాయండి స్టేట్ మొత్తం మీద. 60-70 సీట్లో మంచి టైట్ ఇస్తుంది. అలయన్స్తో వెళ్తే ఎన్ని సీట్లు వస్తాయి? 15 సీట్లు వస్తాయండి అలయన్స్తో. అది కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా, ఈస్ట్ వెస్ట్లో 9, విశాఖపట్నంలో 1-2. కానీ ఈస్ట్ వెస్ట్ 2 స్వీప్ చేసేస్తా ఉంటున్నారు. అంటే అగ్రిమెంట్ రాసుకున్నా 2 కాపులందరూ కలిసి ఉన్నా. 2014లో చూసాం కదా, ఒక్క సీట్ మాత్రమే ఈస్ట్ వెస్ట్ కలుపుకుంటే వైసీపీకి ఇచ్చారు, మిగతా 30 సీట్లు వీళ్ళే గెలిచారు కదా. మరి ఈసారి అట్లా వస్తుందా? మరి 2019లో ఎందుకు వచ్చింది అట్లా? 2019 ఎందుకు వచ్చింది? 2019లో వేరువేరుగా అంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వర్గాలు మర్చిపోతారా? ఒక ఉదాహరణకి మొదటి పద్మనాభం గారు ఉన్నారు. అవును సార్. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో అతనికంటూ పర్సనల్ ఓట్ బ్యాంక్ కొంత ఉంది. అవును. ఒక 5,000 ఓట్లు ఉన్నాయి. అది తీసేద్దామా? తీసేయడానికి వీల్లేదు కదా. తోట గోపాలకృష్ణ, తోట త్రిమూర్తులు, తోట సర్వారాయుడు, తోట సుబ్బారాయుడు, తోట ఫ్యామిలీ, తోట గోపాలకృష్ణ, వాళ్ళ ఫ్యామిలీ ఓటింగ్ ఎంత ఉంటుంది నా జిల్లాలో? దాన్ని వదిలేద్దామా? దాడిశెట్టి రాజే వాళ్ళ ఓట్ బ్యాంక్ ఫ్యామిలీ ఎంత ఉంటుందండి? సరే, జ్యోతుల నెహ్రూ జగ్గంపేట ఉన్నారు, దమ్ముండి జగ్గంపేట సీటు జనసేనకి ఇమ్మని గెలుస్తున్నాం అక్కడ. ఒకటే గుర్తు, జనసేన ఓట్ బ్యాంక్తో టీడీపీ గెలిచి జనసేనను అణగతొక్కడానికి చేసేటువంటి ఒక మాయా జోదంలో బలిపశువు అయ్యేది పవన్ కళ్యాణ్ అండి. 100%. ఒకవేళ ప్రకటిస్తారు 2.5 సంవత్సరం పాటు మేము మీరు అని, పవన్ కళ్యాణ్ గెలవకుండా ఉంటే కదా గెలిస్తే కదా డిప్యూటేషన్ ఇవ్వాల్సింది. అంతే కదా. అసలు పవన్ కళ్యాణ్ ఓడిస్తే ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇవ్వాలి? 15 మంది గెలిచిన ఎవరికి గెలిచిన అవసరం లేదు కదా. సో ఈ లాజిక్ని కనుక పవన్ కళ్యాణ్ కనుక గుర్తించుకొని కాస్త కళ్ళు తెరిచి తన చుట్టుపక్కల పరివారాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకొని అడుగు ముందుకేస్తే బలమైన ప్రత్యర్థిగా జగన్మోహన్ రెడ్డికి దీటైనటువంటి ప్రతిపక్ష పార్టీగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ 2 ఇద్దరిలో ఇతను ఓడించాలని ఈయన, ఇతను గెలిపించాలి ఈయన, వీళ్ళిద్దరు ఆడేటువంటి ఈ వికృత క్రీడలో అల్టిమేట్గా లబ్ధి పొందేది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. సో రూరల్ జగన్, అర్బన్ జనసేన. కానీ తెలుగుదేశం పార్టీని మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఆ స్థితి తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు కొత్తగా లోకేష్ తెలుగుదేశం పార్టీ, ఆయన చాలా మంది హామీలు ఇచ్చి ఉంటారు పాదయాత్ర సహకరించిన వాళ్ళందరికీ. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ, అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ, 3 రకాల వర్గాలు ఉన్నాయి ఇక్కడ. దీంతోపాటు ఓలెక్స్ బ్యాచ్ ఉంది కదా.